హలో ఎవరివన్, ఈ వీడియోలో మనం 26th టాపిక్ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ గురించి చూద్దాం. యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి. సో ఎవరైతే ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నారో ప్రీవియస్ 25 వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఒక ఆర్డర్ ప్రకారం వస్తే మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. సో ప్రతి టాపిక్ కూడా మ్యాప్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మ్యాప్లోనే ప్రాక్టీస్ చేయండి. సో డైరెక్ట్గా వితౌట్ మ్యాప్ ప్రాక్టీస్ చేయొద్దు. సో ఇది మనకి 26th టాపిక్. సో ప్రీవియస్ వీడియోలో ఒక 2 క్వశ్చన్స్ అడిగాను కదా. అరేబియన్ సీ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఓషన్స్. సో మనకు అరేబియన్ సీ అనేది ఇటు పక్కన అరేబియన్ సీ ఉంటుంది, ఇటు పక్కన బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది ఇండియాకి. కింద మనకి ఇదంతా కూడా ఇండియన్ ఓషన్. సో అంటే మొత్తం అరేబియన్ సీ అనేది బే ఆఫ్ బెంగాల్ అనేది ఇండియన్ ఓషన్లో ఒక భాగం, కొన్ని సముద్రాల కలయిక ఒక మహాసముద్రం. అలా దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి. సౌత్ చైనా సీ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఓషన్. సౌత్ చైనా సీ అనేది మనకి పసిఫిక్ ఓషన్లో భాగం. సో ఏషియాకి ఇటు పక్కన ఏడంటుంది సౌత్ చైనా సీ, ఇదంతా కూడా పసిఫిక్ ఓషన్ కాబట్టి సో మనకి దీనికి ఆన్సర్ వచ్చేసరికి డి. సో రెండింటికి ఆన్సర్ డి. సో ఇప్పుడు మనం యుఎన్ఓ గురించి చూద్దాం. సో ఐక్యరాజ్య సమితి ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్గనైజేషన్ ఏంటి అంటే మనకి యుఎన్ఓ, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్. అసలు ఇది ఎప్పుడు ఏర్పడింది అనేది చూసుకునే ముందు ఫస్ట్ వరల్డ్ వార్ ఎప్పుడు స్టార్ట్ అయింది మనకి 1914 నుంచి 1918 మధ్యలో ఫస్ట్ వరల్డ్ వార్ అనేది స్టార్ట్ అయింది. సో 1914 to 1918. సో ఎప్పుడైతే మళ్ళీ ఫస్ట్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత మళ్ళీ రెండో ప్రపంచ యుద్ధం జరగకుండా ఒక ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేశారు. అదే లీగ్ ఆఫ్ నేషన్, అంటే నానాజాతి సమితి. ఈ నానాజాతి సమితి ఎప్పుడు ఏర్పడింది? 1920 జనవరి 10న మనకి నానాజాతి సమితి అనేది ఏర్పడింది. మనకి జనవరి 10th వరల్డ్ హిందీ డేగా జరుపుకుంటాం కూడా మనకి డేట్స్లో చూసుకున్నప్పుడు. సో మనకి లీగ్ ఆఫ్ నేషన్ 1920 జనవరి 10న ఏర్పడింది. ఈ నానాజాతి సమితి ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే మనకి జెనీవా అనే నగరంలో స్విట్జర్లాండ్ దేశంలో ఉంటుంది. తర్వాత నానాజాతి సమితి రూపకర్త వుడ్రో విల్సన్. సో అప్పటి అమెరికా అధ్యక్షుడే మనకి నానాజాతి సమితిని ఏర్పాటు చేసింది. ఈ నానాజాతి సమితి రద్దు చేయబడిన సంవత్సరం వచ్చేసరికి 1939. సో 1939 అసలు ఎందుకు నానాజాతి సమితి ఫెయిల్ అయింది మనకి? అసలుకి ఈ లీగ్ ఆఫ్ నేషన్ యొక్క పని ఏంటి అంటే ప్రపంచ దేశాలను ఐక్యం చేయాలి, ఏదైనా దేశాల మధ్య డిస్ప్యూట్స్ ఏర్పడితే పరిష్కరించాలి, వివాదాలు ఏర్పడితే. సో పీస్ అండ్ సెక్యూరిటీ పరంగా ఈ లీగ్ ఆఫ్ నేషన్ యొక్క బాధ్యత. అయితే ఇది ప్రపంచ దేశాలని ఐక్యం చేయడంలో ఫెయిల్ అయింది, మళ్ళీ రెండో ప్రపంచ యుద్ధం జరగకుండా చూడటంలో కూడా ఇది ఫెయిల్ అయింది. ఓకేనా? సో అలా మళ్ళీ మనకి రెండో ప్రపంచ యుద్ధం 1939 నుంచి 1945 మధ్యలో జరిగింది. సో 1939 to 1945 సెకండ్ వరల్డ్ వార్. మనకి 1945లోనే మనకి యుఎన్ఓ కూడా ఏర్పడింది, ఐక్యరాజ్య సమితి. సో 1945 అంటే మీకు యుఎన్ఓ ఏర్పడింది 1945 అక్టోబర్ 24 అని గుర్తుపెట్టుకోవాలి. దీని యొక్క ప్రధాన కార్యాలయం మనకి న్యూయార్క్లో ఉంటుంది. ఈ న్యూయార్క్ ఎక్కడ ఉంటుంది అంటే మనకి అమెరికాలో ఉంటుంది. సో ఇది ఎప్పుడు ఏర్పడింది అంటే అక్టోబర్ 24. అదే ఇయర్లోనే మనకి యునెస్కో ఏర్పడింది, యుఎన్ఈఎస్సిఓ. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. ఈ యునెస్కో అయితే మనకి నవంబర్ 16న ఏర్పడింది. సో దీని యొక్క ప్రధాన కార్యాలయం ప్యారిస్లో ఉంటుంది. ఈ ప్యారిస్ ఎక్కడ ఉందంటే ఫ్రాన్స్లో ఉంది. సో యునెస్కో ఎప్పుడంటే మనకి నవంబర్ 16. అదే ఇయర్లో మనకి ఎఫ్ఏఓ ఏర్పడింది, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అక్టోబర్ 16న ఏర్పడింది. ఇది ఎక్కడ ఉంటుంది అంటే మనకి రోమ్ అనే నగరంలో ఉంటుంది. ఈ రోమ్ అనే నగరం మనకి ఇటలీలో ఉంది, ఇటలీ రోమ్. సో ఇలా మనకి 1945 అంటే మీకు 3 ఆర్గనైజేషన్స్ గుర్తు రావాలి. ఇదే 1945లోనే మనకి హిరోషిమా, నాగసాకి అనే పట్టణాలపైన అణుబాంబులు జరిగింది కూడా మనకి ఇదే 1945లో. సెకండ్ వరల్డ్ వార్ ఎండ్ అయింది కూడా మనకి 1945లోనే. సెకండ్ వరల్డ్ వార్ ఎండ్ అయింది 1945లోనే. అక్టోబర్ 24న యుఎన్ఓ ఏర్పడింది కూడా 1945లోనే. దాని తర్వాత మనకి ఎఫ్ఏఓ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఏర్పడింది కూడా అక్టోబర్ 16th 1945. దాని తర్వాత మనకి హిరోషిమా, అమెరికా అనేది జపాన్ పైన అణుబాంబు దాడి చేసింది కదా, హిరోషిమా అనే పట్టణం పైన ఆగస్ట్ 6th 1945. అదే జపాన్లో మనకి నాగసాకి అనే పట్టణం పైన ఆగస్ట్ 9th అదే 1945లో. సో మళ్ళీ రెండోసారి అణుబాంబు దాడి అనేది జరిగింది. సో ఇలా మనకి 1945 అంటే ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు తర్వాత మనకి సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఈ ఐక్యరాజ్య సమితి అనేది ఫామ్ అయిందనమాట. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పాటు చేసిన నానాజాతి సమితి లీగ్ ఆఫ్ నేషన్ రెండో ప్రపంచ యుద్ధాన్ని నివారించడంతో ఫెయిల్ అవడంతో దానికి ప్రత్యామ్నాయంగా 1945లోనే ఐక్యరాజ్య సమితి అనేది స్టార్ట్ చేశారు. ఇలా రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలోనే 1941 ఆగస్ట్ 14న అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్, బ్రిటిష్ ప్రధాని విన్స్టన్ చర్చిల్, సో వీళ్ళిద్దరూ కూడా మనకి అట్లాంటిక్ సముద్రంలో ఒక ఓడలో సమావేశం అయ్యి కుదుర్చుకున్న ఒప్పందాన్ని అట్లాంటిక్ చార్టర్ అంటారు. అట్లాంటిక్ చార్టర్ అంటే 1941లో
అప్పటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్, బ్రిటిష్ ప్రధాని విన్స్టన్ చర్చిల్. సో వీళ్ళిద్దరూ కలిసి ఒక అట్లాంటిక్ మహాసముద్రంలో ఒక ఓడలో సమావేశమయ్యి ఒక ఒప్పందం చేసుకున్నారు. దాన్ని అట్లాంటిక్ చార్టర్ అంటారు. సో ఇది ఇలా మనకి జూన్ 26, 1945 50 సంతకం చేసినాయి అన్నమాట. 50 దేశాలు సంతకం చేసినాయి ఈ చార్టర్ పైన. ఐక్యరాజ్య సమితి ఏర్పడిన సంవత్సరం వచ్చేసరికి 1945 అక్టోబర్ 24. యునైటెడ్ నేషన్ అనే పదాన్ని మొదటిసారిగా ఎవరు సూచించారు అంటే అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్. ఐక్యరాజ్య సమితిలో మొత్తం 193 దేశాలు ఉన్నాయి, ప్లస్ 2 దేశాలు అబ్జర్వర్ స్టేటస్. మామూలుగా ఓవరాల్గా అయితే 195 కంట్రీస్ ఉంటాయి. సో ఫస్ట్ 50 దేశాలు సంతకం చేసినాయి. అందులోనే మన భారతదేశం కూడా ఉంది. అంటే భారతదేశం కూడా 1945లోనే యుఎన్ఓలో చేరింది. తర్వాత ఐక్యరాజ్య సమితిలో చేరిన మొదటి దేశం ఉన్న 51వ దేశం ఉన్న ఆన్సర్ వచ్చేసరికి పోలాండ్. అంటే 50 దేశాల తర్వాత ఐక్యరాజ్య సమితిలో చేరిన మొదటి దేశం పోలాండే, 51వ దేశం ఉన్నా కూడా పోలాండే. సో ప్రజెంట్ ఐక్యరాజ్య సమితిలో 195 కంట్రీస్ ఉన్నాయని చెప్పాం కదా. ఈ 195 కంట్రీస్లో ఇక్కడ మనకి 46+1 ఉంటాయి. ఇక్కడ ఆఫ్రికాలో వచ్చేసరికి 54 ఉంటాయి. ఇక్కడ యూరోప్లో వచ్చేసరికి 44+1 ఉన్నాయి. తర్వాత నార్త్ అమెరికాలో మనకి 23 ఉన్నాయి. సౌత్ అమెరికాలో 12 దేశాలు ఉంటాయి. తర్వాత ఆస్ట్రేలియాలో 14 కంట్రీస్ ఉంటాయి. ఏవైతే మీరు ఇవన్నీ యాడ్ చేసుకుంటే ఇక్కడ సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, పెద్ద కష్టమేం కాదు. ఇక్కడ 1, 2, సో మళ్ళీ ఇక్కడ 2, 3, సౌత్ అమెరికాలో 12, నార్త్ అమెరికాలో 23. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ 44, ఇక్కడ 54 ఆఫ్రికాలో. యూరోప్లో 44 అంటే ఇక్కడ మనకి యురాల్ పర్వతాలు ఉంటాయి, యూరోప్ని ఏషియాని సపరేట్ చేసేవి. ఇక్కడ వచ్చేసరికి 46. సో ఇక్కడ మనకి 14 ఉంటాయి. సో 46+1 పాలస్తీనా ఉంటే ఇక్కడ 44+1 వాటికన్ సిటీ యూరోప్లో ఉంటుంది. ఈ పాలస్తీనా వాటికన్ సిటీకి అబ్జర్వర్ స్టేటస్ ఉంటుంది, పరిశీలక హోదా ఉంటుంది. 193 కంట్రీస్కి పర్మనెంట్ మెంబర్షిప్ ఉంటుంది. ఇలా మొత్తం ఐక్యరాజ్య సమితిలో ఎన్ని దేశాలు ఉన్నాయంటే 195 కంట్రీస్ ఉన్నాయి. ఈ 195 కంట్రీస్ కూడా మ్యాప్ పాయింటింగ్ ప్రకారం అన్ని కాంటినెంట్స్ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అనేది నేను మీకు సపరేట్గా కాంటినెంట్ వైజ్గా వీడియోస్ అనేవి చేస్తాను. ఇప్పుడు చూద్దాం. అయితే ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే మనకి న్యూయార్క్లో ఉంది. సో న్యూయార్క్ ఎక్కడుందంటే మనకి అమెరికాలో ఉంటుంది. సో ఐక్యరాజ్య సమితిలో ప్రారంభంలో సభ్య దేశాలు వచ్చేసరికి 50. సో దాని తర్వాత ఐక్యరాజ్య సమితిలో చేరిన 51వ దేశం అంటే పోలాండ్. సో ప్రస్తుత సభ్య దేశాలు అంటే 193+2. సో 193 దేశాలకి పర్మనెంట్ మెంబర్షిప్ ఉంది, 2 దేశాలకి అబ్జర్వర్ స్టేటస్ ఉంది, పరిశీలన హోదా కలిగిన దేశాలు వచ్చేసరికి వాటికన్ సిటీ, స్టేట్ ఆఫ్ పాలస్తీనా. సో దాని తర్వాత ఐక్యరాజ్య సమితిలో చేరిన 190వ దేశం, 91వ దేశం, 92వ దేశం, 93వ దేశం మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ 190వ దేశం ఏంటంటే స్విట్జర్లాండ్, 191 తూర్పు తైమూర్, 192 మాంటెనిగ్రో, 193 సౌత్ సుడాన్. సో మన సెమ్ ఎగ్జామ్స్ రాస్తాం కదా డిగ్రీ బీటెక్లో, అలా సెమ్స్ అని గుర్తుపెట్టుకోండి. SEMS. ఎస్ అంటే స్విట్జర్లాండ్, ఈ అంటే ఈస్ట్ తైమూర్, ఎం అంటే మాంటెనిగ్రో, ఎస్ అంటే సౌత్ సుడాన్. ఈ స్విట్జర్లాండ్ అనేది యూరోప్లో ఉంది, ఈస్ట్ తైమూర్ అనేది ఏషియాలో ఉంది, మాంటెనిగ్రో అనేది యూరోప్లో ఉంటుంది. దాని తర్వాత సౌత్ సుడాన్ అనేది ఆఫ్రికాలో ఉంటుంది. ఇది ఆఫ్రికా, ఇది ఏషియా. తర్వాత స్విట్జర్లాండ్, మాంటెనిగ్రో యూరోప్లో ఉంటాయి. సో ఐక్యరాజ్య సమితిలో చేరిన 192వ దేశం మాంటెనిగ్రో 2006లో యుఎన్ఓలో చేరింది. ఐక్యరాజ్య సమితిలో చేరిన 193వ దేశం వచ్చేసరికి సౌత్ సుడాన్. ఈ సౌత్ సుడాన్ అనేది మనకి 2011లో చేరింది. ఇది మనకి ఆఫ్రికాలో ఉంటుంది. ఒకసారి ఇక్కడ మ్యాప్లో చూడండి, ఇదే మనకి సౌత్ సుడాన్. ఈ సౌత్ సుడాన్ పైన సుడాన్ అనే దేశం ఉంది. సుడాన్ అనే దేశం పైన ఈజిప్ట్ అనే దేశం ఉంది. ఈ సౌత్ సుడాన్ కింద మనకి ఉగాండా అనే దేశం ఉంటుంది. ఉగాండా, సో ఇక్కడ చూడొచ్చు ఉగాండా అనే దేశం. ఉగాండా పైన సౌత్ సుడాన్ ఉంటుంది. సౌత్ సుడాన్ పైన మనకి సుడాన్ ఉంది. సుడాన్ పైన ఈజిప్ట్ ఉంది. ఈజిప్ట్ పైన మనకి ఇక్కడ ఉండేది మెడిటేరియన్ సీ. ప్రీవియస్ క్లాసెస్లో సముద్రాలనే టాపిక్ చెప్పుంటాను. ఈ ఈజిప్ట్లోనే ఇక్కడ మనకి సూయిజ్ కెనాల్ ఉంటుంది. ఇక్కడ మనకి ఎర్ర సముద్రం ఉంటుంది, రెడ్ సీ ఉంటుంది. ఇక్కడ మనకి ఎడెన్ గల్ఫ్ ఉంటుంది, ఎడెన్ గల్ఫ్. సో ఇలా మనకి ఏదైనా ఒక టాపిక్ చెప్పేటప్పుడు ఆ టాపిక్ మాత్రమే చూడకుండా దాని సరౌండింగ్స్లో ఏదైనా వస్తే మనం మ్యాప్ పాయింటింగ్ ప్రకారంగా అన్నీ కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మనకి సౌత్ సుడాన్. ఇది మనకి 193వ దేశం. ఈ 193వ దేశమే సౌత్ సుడాన్. ఇక్కడ ఉండే సూయిజ్ కెనాల్ కూడా మనకి 193 కిలోమీటర్లే ఉంటుంది. ఐక్యరాజ్య సమితిలో పర్మనెంట్ మెంబర్స్ ఎన్ని? 193. ఆ 193వ దేశం ఏంటి? సౌత్ సుడాన్. ఆ సౌత్ సుడాన్ ఎప్పుడు చేరింది ఐక్యరాజ్య సమితిలో అంటే మనకి 2011. సో ఇదే 2011లో మనకి ICC క్రికెట్ వరల్డ్ కప్, మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్లో రెండోసారి
ఇండియా కప్ వచ్చింది అనమాట. ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చిందంటే 1983లో వచ్చింది. సెకండ్ టైం ఎప్పుడు వచ్చిందంటే 2011లో వచ్చింది. సో అదే యుఎన్ఓలో చేరిన 193వ దేశం కూడా మనకి సౌత్ సుడాన్. అది ఎప్పుడు చేరింది అంటే 2011లోనే చేరింది. సో దాని తర్వాత ఐక్యరాజ్య సమితి 2011 సంవత్సరాన్ని అంతర్జాతీయ అడవుల సంవత్సరంగా ఇంటర్నేషనల్ ఫారెస్ట్ ఇయర్గా గుర్తించింది అనమాట. ఓకేనా, అంతర్జాతీయ అడవుల సంవత్సరంగా గుర్తించింది అనమాట. 2011 అంటే ఇంటర్నేషనల్ ఫారెస్ట్ ఇయర్గా గుర్తుపెట్టుకోవాలి. సో దాని తర్వాత 2011లోనే మనకి క్రికెట్లో ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్లో సెకండ్ టైం కప్ వచ్చింది. సో దాని తర్వాత భారతరత్న అవార్డు తీసుకుంటే ఇక్కడ స్పోర్ట్స్ అనే కేటగిరీలో మనకి ఒక్కరికి మాత్రమే వచ్చింది. సో మనకి టోటల్గా 53 మందికి భారతరత్న వస్తే ఇది 1954లో స్టార్ట్ చేశారు భారతరత్న. ఇంతవరకు 53 మందికి భారతరత్న వచ్చింది. అందులో ఎంతమంది స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారంటే ఒక్కరే ఉన్నారు, విదేశీయులు 2 ఉన్నారు. భారతరత్న, నోబెల్ అవార్డు అంటే భారతదేశంలో అత్యున్నత పురస్కారం భారతరత్న, ప్రపంచంలో అత్యున్నత పురస్కారం నోబెల్ అవార్డు. ఈ 2 అవార్డులు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 3 ఉన్నారు. 4 సైంటిస్టులు ఉన్నారు, 5 మహిళలు ఉన్నారు, 6 రాష్ట్రపతులు ఉన్నారు. 53 మందిలో 9 మంది ప్రధానమంత్రులు ఉన్నారు. మరణానంతరం పొందిన వాళ్ళు 18 మంది ఉన్నారు. సో ఇక్కడ మీరు తీసుకుంటే స్పోర్ట్స్లో ఒకరు అని చెప్పాను కదా, ఆ ఒక్కరే మనకి సచిన్ టెండూల్కర్. అసలుకి భారతరత్న ఒకప్పుడు స్పోర్ట్స్ అనే కేటగిరీలో ఇచ్చేవాళ్ళు కాదు. ఇలా స్పోర్ట్స్ అనే కేటగిరీలో ఎప్పటి నుంచి ఇస్తున్నారంటే మనకి 2011 నుంచి ఇస్తున్నారనమాట. సో అలా మనకి గుర్తుపెట్టుకోవచ్చు. అదే మనకి ఇక్కడ 96th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2011లో ఒరియాగా ఉన్న భాషని ఒడియాగా మార్చారనమాట. సో మళ్ళీ ఫస్ట్ నేను చెప్తున్నా చూడండి, ఇక్కడ టోటల్గా మీకు 5 పాయింట్స్ చెప్పాను నేను. ఫస్ట్ ఐక్యరాజ్య సమితిలో చేరిన 193వ దేశం ఏంటి? సౌత్ సుడాన్. ఈ సౌత్ సుడాన్ ఎప్పుడు చేరింది? 2011లో చేరింది. సో 2011 అన్నప్పుడు ఒక 5 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. సో సెకండ్ పాయింట్ ఏంటి? 96వ రాజ్యాంగ సవరణ చట్టం 2011లో మనకి ఒడియాగా ఉన్న భాషని ఒడియాగా పేరు మార్చారనమాట. ఒడియాగా ఉన్న భాషని ఒడియాగా మార్చారు. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అంటే 96th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2011. సో దాని తర్వాత మూడోది ఏంటంటే ఐసీసీ క్రికెట్ మెన్స్ వరల్డ్ కప్లో 2 సార్లు ఇండియా కప్ వచ్చింది. ఒకటి 1983లో వస్తే సెకండ్ టైం 2011లో వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత ఫోర్త్ వన్ మనకి భారతరత్న అవార్డు స్పోర్ట్స్ అనే కేటగిరీలో ఎప్పటి నుంచి ఇస్తున్నారంటే 2011 నుంచే ఇస్తున్నారు. సో దాని తర్వాత మనకి ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ అటవీ సంవత్సరంగా మనకి ఎప్పుడు ఏ సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి ఇంటర్నేషనల్ ఫారెస్ట్ ఇయర్గా గుర్తించింది అంటే 2011 అనే ఇయర్ని. ఓకేనా, ఇలా మనకి 2011 అన్నప్పుడు ఈ పాయింట్స్ అని గుర్తుపెట్టుకోవాలి. సౌత్ సుడాన్ అనేది ఆఫ్రికా ఖండంలో ఉంది. సౌత్ సుడాన్ పైన సుడాన్ ఉంది, సుడాన్ పైన ఈజిప్ట్ ఉంది. ఇదిగోండి ఇదే సౌత్ సుడాను, దానిపైన సుడాను, దానిపైన ఈజిప్టు. ఇక్కడ ఉండేది మెడిటేరియన్ సీ, ఇక్కడ ఉండేది సూయిజ్ కెనాల్. ఈ సూయిజ్ కెనాల్ కూడా మనకి 193 కిలోమీటర్స్ ఉంది. ఈ ప్రాంతంలో ఉండేది రెడ్ సీ. సో ఇక్కడ మనం ఇందాక నేర్చుకుంది ఎడెన్ గల్ఫ్, ప్రీవియస్ వీడియోలో ఎడెన్ గల్ఫ్. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఈ మ్యాప్లో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో 2 ఒకటే. ఇక్కడ ఇదంతా మెడిటేరియన్ సీ, ఇక్కడ ఉండేది మనకి సూయిజ్ కెనాల్. సో ఇక్కడ ఉండేది మనకి రెడ్ సీ. సో ఈ ప్రాంతంలో ఉండేది మనకి ఎడెన్ గల్ఫ్. సో దీనిపైన ఉండేది మనకి ఇక్కడ పర్షియన్ గల్ఫ్ అయితే ఇక్కడ ఒమన్ గల్ఫ్ ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. సో దీని తర్వాత ఐక్యరాజ్య సమితి రాజ్యాంగ ప్రవేశిక ముసాయిదా అంటే దీని ఐక్యరాజ్య సమితి కూడా ఒక కాన్స్టిట్యూషన్, ఒక రాజ్యాంగం అనేది ఉంటుంది. దాన్ని ఎవరు రూపొందించారంటే జాన్ క్రిస్టియన్. సో అతను ఏ దేశం అంటే దక్షిణాఫ్రికా. జాన్ క్రిస్టియన్ అనే వ్యక్తి ఐక్యరాజ్య సమితి యొక్క రాజ్యాంగాన్ని రూపొందించిన వ్యక్తి. అతను ఏ దేశం అంటే దక్షిణాఫ్రికా. ఐక్యరాజ్య సమితి యొక్క చిహ్నం వచ్చేసరికి 2 ఆలివ్ కొమ్మలు ఉంటుంది. ఈ 2 ఆలివ్ కొమ్మల మధ్య గ్లోబ్ అనేది ఉంటుంది. ఇది ఆలివ్ కొమ్మలు అనేది శాంతికి చిహ్నం. తర్వాత అధికార భాషలు వచ్చేసరికి యుఎన్ఓ యొక్క అధికార భాషలు 6 అధికార భాషలు ఉంటాయి. మీకు నేను ఆల్రెడీ అఫీషియల్ లాంగ్వేజెస్ చెప్పినప్పుడు వీటి గురించి నేను క్లారిటీ ఇచ్చుంటా. 1 అంటే మీకు వ్యాస సమ్మాన్ అవార్డు గుర్తు రావాలి, ఓన్లీ హిందీలో మాత్రమే వ్యాస సమ్మాన్ అవార్డు ఇస్తారని చెప్పా. తర్వాత 6 అనగానే మనకి ఐక్యరాజ్య సమితి యొక్క అధికార భాషలు గుర్తు రావాలి. ACFRES అని చెప్పా. ACFRES అరబిక్, చైనీస్, ఫ్రెంచ్, రష్యన్, ఇంగ్లీష్, స్పానిష్. 5 అంటే 2024 సంవత్సరంలో క్లాసికల్ లాంగ్వేజెస్గా గుర్తింపు పొందిన భాషలు 5 ఉన్నాయి. 5 భాషలే మరాఠీ, బెంగాలీ, అస్సామీ, పాలీ, ప్రాకృత అని చెప్పాను. సో 6 భాషలు అంటే యుఎన్ఓ యొక్క అధికార భాషలు. సో 11 అంటే మనకి మొత్తం క్లాసికల్ లాంగ్వేజెస్ ఎన్ని ఉన్నాయి అంటే 11 ఉన్నాయి అని చెప్పాను. 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు భారత రాజ్యాంగంలో ఎన్ని భాషలు ఉండేవంటే ప్రారంభంలో 14 భాషలు ఉండేవి. సో నెంబర్ 8 అంటే కొత్తగా అమెండ్మెంట్స్ రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా మనకి 8 భాషల్ని చేర్చారు అని గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. దాని తర్వాత 14 అయిపోయింది కదా.
15 అంటే మనకి కరెన్సీ నోటు పైన బాక్స్లో ఏవైతే ఉన్నాయో ఇక్కడ 15 భాషలు ఉంటాయి. టోటల్గా కరెన్సీ సుప్రీంకోర్టు అంటే మనకి సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులన్నీ 16 భాషల్లో ఇస్తారు. 17 అంటే మనకి కరెన్సీ నోటు పైన ఉండే అధికార భాషలు 17. 22 అంటే మనకి సరస్వతి సమ్మాన్ అవార్డు 22 భాషల్లో ఇస్తారు. 23 అంటే మనకి జ్ఞానపీఠ అవార్డు 23 భాషల్లో ఇస్తారు. 22 అధికార భాషలు ప్లస్ ఇంగ్లీష్లో ఇస్తారు. తర్వాత 24 అంటే మనకి కేంద్ర సాహిత్య అకాడమీ 22 అధికార భాషలు ప్లస్ ఇంగ్లీషు రాజస్థానీలో ఇస్తారు అని చెప్పాను. సో 22 అనగానే మనకి భారత రాజ్యాంగం గుర్తించిన అధికార భాషలు గుర్తు రావాలి. ఇలా ఇవన్నీ గుర్తు చేసుకోవాలి ఆ సందర్భం వచ్చినప్పుడు. ఇప్పుడు మన ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటి? ACFRES అరబిక్, చైనీస్, ఫ్రెంచ్, రష్యన్, ఇంగ్లీష్, స్పానిష్. ఇవి మనకి ఐక్యరాజ్య సమితి యొక్క అధికార భాషలు. ఇందులో ఒకప్పుడు 5 మాత్రమే ఉండేవి. అరబిక్ అనేది మనకి 1973లో 6వ అధికార భాషగా చేర్చారు. సో 1973 ఐక్యరాజ్య సమితి యొక్క జెండా పొడవు వెడల్పుల నిష్పత్తి వచ్చేసరికి 3:2. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక 1973 అని చెప్పాను కదా, 1973లోనే మనకి అరబిక్ అనే భాషని 6వ అధికార భాషగా చేర్చారు. సో 1973. ఇదే 1973లో క్రికెట్ ఉమెన్స్ వరల్డ్ కప్ స్టార్ట్ అయిందనమాట. క్రికెట్ మెన్స్ వరల్డ్ కప్ స్టార్ట్ అయింది మనకి 1975 అయితే క్రికెట్ ఉమెన్స్ వరల్డ్ కప్ స్టార్ట్ అయింది మనకి 1973లో. సో తర్వాత ప్రాజెక్ట్ టైగర్ అనే పథకాన్ని ప్రారంభించింది కూడా మనకి 1973లోనే, ప్రాజెక్ట్ టైగర్. సో ఆల్రెడీ మనం టైగర్ రిజర్వ్స్ అనే టాపిక్ చూసుకున్నాం కదా. ఇండియాలో 58 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. 58th మాధవ్ నేషనల్ పార్క్, ఫస్ట్ బందీపూర్ కర్ణాటక. ఇండియాలో 3682 టైగర్స్ ఉన్నాయి. టైగర్స్ డే July 29. అలా మనకి ఇండియాలో ఎక్కువ టైగర్స్ వచ్చేసరికి మధ్యప్రదేశ్లో ఉంటాయి, ఎక్కువ టైగర్ రిజర్వ్స్ కూడా మధ్యప్రదేశ్లోనే ఉన్నాయి. టోటల్గా 9 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. సో ప్రాజెక్ట్ టైగర్ అనే పథకాన్ని ప్రారంభించింది మనకి 1973లో. సో ఇలా మనకి ఏదైనా టాపిక్ వచ్చినప్పుడు వాటికి సంబంధించినవన్నీ ఇలా డిస్కస్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ యుఎన్ఓ యొక్క ప్రధాన అంగాలు ఏవైతే మనకి యుఎన్ఓలో 6 ఆర్గాన్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి జనరల్ అసెంబ్లీ, సాధారణ సభ. సెకండ్ వన్ భద్రతా మండలి, సెక్యూరిటీ కౌన్సిల్. సో జనరల్ అసెంబ్లీ, సో ఐక్యరాజ్య సమితి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా ఇక్కడ మనకి పార్లమెంట్ లాగా అనమాట. ఇది ఈ జనరల్ అసెంబ్లీలోనే నిర్ణయాలు తీసుకుంటారు. తర్వాత భద్రతా మండలి, సెక్యూరిటీ కౌన్సిల్. సో ప్రపంచ వరల్డ్ పీస్ అండ్ సెక్యూరిటీ ఎవరు చూసుకుంటారంటే ఈ సెక్యూరిటీ కౌన్సిల్. తర్వాత ఆర్థిక మరియు సామాజిక మండలి, సో ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఇది. తర్వాత ట్రస్టీషిప్ కౌన్సిల్, ధర్మకర్తృత్వ మండలి. సో ఇది ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్లో లేదనమాట. సో యుఎన్ఓ ఏర్పడ్డప్పుడు ఉండేది. తర్వాత 5th వన్ వచ్చేసరికి అంతర్జాతీయ న్యాయస్థానం, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. సో 2 దేశాల మధ్య ఏదైనా వివాదాలు ఏర్పడితే ఎక్కడికి వెళ్తారంటే ఐసీజేకి వెళ్తారు. సో అసలు ఐసీజే న్యాయమూర్తుల పదవీ కాలం ఎంతమంది భారతీయులు ఇంతవరకు పనిచేశారు, ప్రజెంట్ ఎవరు ఉన్నారు, సో అవన్నీ డీటెయిల్స్ చూద్దాము. తర్వాత యుఎన్ఓ హెడ్ ఎవరు అంటే సెక్రటరీ జనరల్ అంటారు. సెక్రటరియట్ అధికారి అనమాట. సో సెక్రటరియట్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో టోటల్గా 6 ఆర్గాన్స్ ఉంటాయి యుఎన్ఓ యొక్క ప్రధాన అంగాలు. సో ఇది మనకి ఐక్యరాజ్య సమితి గురించి లైట్గా ఇన్ఫర్మేషన్ అనమాట. సో దీని తర్వాత వీడియోలో మనం ఈ 6 ఆర్గాన్స్ గురించి మనం డీటెయిల్స్గా చూద్దాం. అయితే ఫస్ట్ వన్ వచ్చేసరికి కొన్ని క్వశ్చన్స్ చూడండి. ఈ క్రింది వానలో ఐక్యరాజ్య సమితి అధికార భాషలు కాని వాటిని గుర్తించండి, ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి 2011 జూలైలో యుఎన్ఓలో సభ్యత్వం పొందిన చివరి దేశం ఏంటి? థర్డ్ క్వశ్చన్, భారతదేశం ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం పొందిన సంవత్సరం ఏది? సో ఈ 3 క్వశ్చన్లకి ఆన్సర్ చెప్పండి. సో ఇంకా ఎవరికైనా జీకే బుక్ కావాలి అంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి. ఎవరు కాల్స్ చేయొద్దు, కాల్స్ అనేవి రావు. సో ఓన్లీ వాట్సాప్లో మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ అనేవి వస్తాయి. అదేవిధంగా మన ఈ టాపిక్స్ అన్నీ కూడా మనకి లెర్న్ జీకే విత్ యాప్లో కూడా ఉంటాయి. అదేవిధంగా మనకి కొన్ని బిట్స్ కూడా ఉంటాయి ప్రాక్టీస్ చేసుకోవడానికి. సో అది బుక్ ఎవరికైనా కావాలంటే ఆ నెంబర్కి ఒకసారి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి. ఇది మన కంప్లీట్గా మ్యాప్ పాయింటింగ్లో ఉంటుంది బుక్ అనేది. ఈ బుక్ జనరల్ నాలెడ్జ్ బుక్ ఉన్న వాళ్ళకి ఈ మ్యాప్ ప్రాక్టీస్ బుక్ అనేది కూడా ఫ్రీగా వస్తుంది. ఇందులో మొత్తం టోటల్గా 64 పేజెస్ అనేవి ఉంటాయి. ఈ బుక్ వచ్చేసరికి 400 పేజెస్ ఉంటుంది. 180 టాపిక్స్ ఉంటాయి. 180 టాపిక్స్. ఇది వచ్చేసరికి 4th ఎడిషన్ 2025. సో మళ్ళీ నెక్స్ట్ 5th ఎడిషన్ నెక్స్ట్ ఇయర్ వస్తుంది అనమాట. సో ఇది మనకి ఐక్యరాజ్య సమితికి సంబంధించి. సో నెక్స్ట్ వీడియోలో దాని కంటిన్యూషన్ చూద్దాం. థ్యాంక్ యూ.